డివిజిబిలిటీ రూల్ 7. సో ఇక్కడ ఒక నంబర్ ఉంది, 6 డిజిట్ నంబర్. ఈ 7తో డివిజిబుల్ అవుతుందా కాదా ఈ రూల్ ప్రకారము మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ ట్వైస్ ద లాస్ట్ డిజిట్ 2. సో రిమైనింగ్ నంబర్ల నుంచి ఇది 2ను సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0 3 4 0 8. సో అగైన్ లాస్ట్ డిజిట్ సేమ్ ప్రాసెస్. ట్వైస్ అంటే 0ని ట్వైస్ చేసిన 0ని. సో 0ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 3 4 0 8. సో మళ్ళీ అగైన్ లాస్ట్ డిజిట్ ట్వైస్ ద లాస్ట్ డిజిట్ 3 into 2 6. 6ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 14 8 9 7. సో అగైన్ ట్వైస్ ద లాస్ట్ డిజిట్. సో 16. సో ఇక్కడ ఈ 9లకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 3, 7లకి వెళ్ళి 1 పోతే 6. సో 63 ఈజ్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 7 9 జా 63. సో గివెన్ నంబర్ ఈజ్ divisible by 7. So this is the divisibility rule of 7.